హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మాకు. థ్యాంక్ యూ అండి. సో ఇంత మ్యాసివ్ హిట్ అయితే వచ్చింది. అందరూ కూడా థియేటర్స్లో రవితేజ గారి కంబ్యాక్ అనేది అని అంటున్నారు. అండ్ విక్రమార్కుడు తర్వాత ఆ రేంజ్లో అసలు రవితేజ గారికి హిట్ వచ్చింది అని అంటే ఇరుముడి అని అంటున్నారు. సో దాని గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? సెలబ్రేషన్ ఎలా? వెరీ హ్యాపీ అండి. వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ స్టోరీ అండ్ వీ బిలీవ్ రవితేజ గారు ఇస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ స్క్రిప్ట్. ఆయన కంబ్యాక్ కాదు, ఆయన కొట్టినప్పుడు ఎప్పుడు హిట్స్ ఇలాగే ఉంటాయి. అంటే ఈడియట్ కానీ, విక్రమార్కుడు కానీ, కిక్ కానీ అన్నీ. సో దట్ ఈస్ హిస్ పొటెన్షియల్. ఆయనకి కరెక్ట్ సబ్జెక్ట్ తీసుకుని వెళ్ళాలంతే. స్కై ఈజ్ ద లిమిట్. పబ్లిక్ దగ్గర నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ వచ్చినాయి? అంటే కామెంట్స్ అలా పెడుతూ ఉంటారు కదా, సో బాగుంది అని. ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిలిం దిస్ ఈజ్ గాడ్, తర్వాత ఎమోషనల్ థింగ్ ఎట్ ద ఎండ్. సో మాకు ఈ కైండ్ ఆఫ్ మెసేజ్ కొన్ని వాళ్ళ శ్రీమంతుడు, రంగస్థలం, తర్వాత కొన్నిటికి వస్తూ ఉంటాయి మెసేజ్ ఉన్నాం. అట్లా ఫోన్ ఈజ్ ఫ్లడెడ్ విత్ మెసేజెస్ 5 రోజుల నుంచి. అండ్ సో హ్యాపీ అండ్ ద లవ్ వీ గెటింగ్ ఫ్రమ్ ఆడియన్స్, ఫ్రెండ్స్, ఎవ్రీబడి, ఇండస్ట్రీ పీపుల్. ఇట్స్ అమేజింగ్. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలంటే. ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి అప్రోచెస్ వచ్చాయి అండ్ మీరు దాన్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటి? దట్స్ వాట్ అండి. ఈ సినిమా అట్లాంటిది జస్ట్ ఒక కమర్షియల్ సినిమా కాదు, ఇది ఒక డిఫరెంట్ ఫిలిం. అట్ ద సేమ్ టైమ్ ద కలెక్షన్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ. సో అందరి దగ్గర నుంచి, హీరోస్ దగ్గర నుంచి, డైరెక్టర్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్, ఇండస్ట్రీ, ఎవ్రీబడి ఆర్ కాలింగ్ అస్. మాకు కాల్ చేయని మెసేజ్ పెట్టిన వాళ్ళు ఎవరు లేరు మరి. ఎవ్రీబడి ఆర్ సో హ్యాపీ. ఇండస్ట్రీ సెలబ్రేటింగ్ ది సక్సెస్. సో అంటే చాలా వరకు కూడా చిన్నపిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరి ఫ్యామిలీ వచ్చిన ప్రతి ఒక్కరు ఏడవల్లే థియేటర్స్ నుంచి బయటకు వెళ్ళడం లేదు. సో అంత అడిక్ట్ అయిపోయారు ఆ మూవీకి, అంత ఇది అయ్యారు. సో దాని గురించి ఏం చెప్పారు? అంటే మీరు చూసినప్పుడు ఫస్ట్ ఎమోషనల్ అయ్యారు? 100%. నేను వీడిలో చూసినప్పుడే సౌండ్ లేకుండానే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఇట్ ఇస్ సో ఎమోషనల్ మూమెంట్. అది మా డైరెక్టర్ గారితో హీరో గారు షేర్ చేసుకున్నాను. ఫిలిం ఈజ్ లైక్ దట్. అంటే ఇంకా నీకు అది ఎవరైనా మినిమం కళ్ళు చెమర్చకుండా లేకపోతే ఆడకుండా ఉండరు. అటువంటి సబ్జెక్ట్ అది. సో దట్స్ ద రియాక్షన్. సో మైత్రి మూవీస్ అని అంటేనే అసలు సక్సెస్కి మారుపేరు లాగైతే అయిపోతుంది కాబట్టి, సో నెక్స్ట్ మేము మైత్రి నుంచి ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీస్? పైప్ లైన్ కానీ నా విజయ్ రాణబాలి ఉంది, తర్వాత వీ హ్యావ్ శ్రీ విష్ణు ఫిలిం, తర్వాత పెద్దది ప్రభాస్ గారి ఫౌజీ ఉంది. అండ్ మౌళీతో ఒక సినిమా చేస్తున్నాము. తర్వాత తమిళ్ వీఆర్ డూయింగ్ ఫిలిం. నెక్స్ట్ ఇయర్ పెద్ద ఫిలిమ్స్ ఉన్నాయి. డ్రాగన్, వీఆర్ స్టార్టింగ్ సుకుమార్ గారు, రామ్ చరణ్ గారి ఫిలిము, అండ్ అల్లు అర్జున్ గారు, లోకేష్ గారి ఫిలిం. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ. సో రవితేజ గారితో ఇంకొక మూవీ ఏమైనా చేయాలి? 100%. ఆయనతో ఏమన్నా ఇప్పుడు మేము 3 చేసాం. ఇంకొక 10 సినిమాలైనా హ్యాపీగా చేస్తాం. మంచి స్క్రిప్ట్ మేము తీసుకెళ్ళాలి. మేము తీసుకెళ్తే ఆయన డెఫినెట్గా ఓకే అంటారు. It's a matter of time. We'll do more films with him, definitely.